భారత్లో నిపా వైరస్ ఆ ప్రభావం కనిపించింది. మరీ ముఖ్యంగా 50కి పైగా, అంటే ఒకవేళ నిపా వైరస్ సోకితే ఐ థింక్ 50 నుంచి 58% అనుకుంటా మరణాల రేటు, అంటే అంతలా దాని ప్రభావం ఉంటుందనేది. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. భారత్లో నిపా వైరస్ ప్రభావం గత 2 దశాబ్దాలుగా ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా దీని మరణాల రేటు, అంటే మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి బయటపడినప్పుడు ఆరోగ్య వ్యవస్థలో అప్రమత్తమవుతున్నాయి. భారత్లో నిపా వైరస్ మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళలో వేరువేరు సమయాల్లో బయటపడిన సందర్భం. ఇటు పశ్చిమ బెంగాల్లో 2001లో మొదటిసారి ఈ కేసు నమోదైంది. జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో 2001 జనవరి, ఫిబ్రవరి మధ్యలో సిలిగురిలోని హాస్పిటల్స్లో అనుమానాస్పద మరణాలు సంభవించాయి. అయితే ఇది ప్రధానంగా హాస్పిటల్లో రోగుల నుంచి ఇతర రోగులకు, సిబ్బందికి వ్యాపించిందనేది వినిపించే మాట. 66 కేసులు నమోదయ్యాయి. 45 మంది, అప్పుడు 45 మంది, అంటే సుమారుగా 68% దీని మోర్టాలిటీ.